శ్రీ వాసుదేవ శర్మ గారు ఐఫోకస్ వ్యవస్థాపకులు వందలాది మంది యువతతో సహా అన్ని వయస్కుల వారికి దిశానిర్దేశం చేస్తూ వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నవారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురువైనటువంటి సద్గురు కందుకూరు శివానందమూర్తి గారి స్ఫూర్తి ఐఫోకస్ ప్రాణానికి మూలం. వెల్కమ్ సార్. బహుశా తెలుగు నేలలో మామూలుగా మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, తమ్ముడు, చెల్లాయి ఇలాగా మేనమామ, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ కూడా మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడేవారు. కానీ ఎప్పుడైతే 2000 సంవత్సరం తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఆవిడ వాళ్ళకిద్దరూ మాత్రమే ఉన్న ఈ రోజుల్లో ఒక ఐఫోకస్ అనే సంస్థ ద్వారా వ్యక్తిత్వ నిర్మాణము, మూర్తిమత్వ నిర్మాణము, దాంతోపాటు జీవితంలో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి లక్షలాది మంది యువతకి దిశానిర్దేశం చేస్తున్నది ఐఫోకస్ సంస్థ అయితే దానికి కర్త కర్మ క్రియ వాసుదేవ శర్మ గారు, ఆయనకి గురువు గారు కందుకూరి శివానందమూర్తి గారు. ఆయన ఎవరికి గురువు అంటే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు వాసుదేవ శర్మ గారు మాట్లాడతారు. మీరే మాకు ఆసరా. సభాయ నమః. డాక్టర్ రాఘవేంద్ర, ఆయనకి ఇవాళ పిహెచ్డి వచ్చేసింది. వచ్చేసిందండి. తర్వాత యూనివర్సిటీ దాని డ్యూటీ దాన్ని చేస్తుంది. ఇంకోసారి అందరికీ నమస్కారం. లోపలికి రాగానే అనుకున్న దానికన్నా కొన్ని నిమిషాలు ఆత్మీయ సమావేశం బయట జరిగింది. లేట్ కాల రాఘవేంద్ర, ఆత్మీయ సమావేశం బయట జరిగింది. మా ఆత్మీయ సమావేశాన్ని మేము ఇలా ఆహ్లాదంగా ఆస్వాదిస్తుంటే సడన్గా హాల్ ఓపెన్ అయింది. ఒక యువ తరంగం బయటికి వచ్చింది, పెద్ద కేకలతో బయటికి వచ్చింది. మాకు చాలా గౌరవనీయులు వరప్రసాద్ రెడ్డి గారు కొద్దిగా ముద్దుగా విసుకున్నారని, ఏమిటి కేకలని. నేను ఆయన అన్నాను, మీకు టేస్ట్ లేదండి అని. మీకు టేస్ట్ లేదండి, మా ఫ్యాన్స్ ఫీలింగ్స్ మీకేం తెలుసు, మా ఎమోషన్స్తో మీకు అర్థం కావు, మమ్మల్ని అలా వదిలేసేయండి అని ఇంకా చెప్పలే. ఇంతలో లోపలికి వచ్చేసాం. సేమ్ థింగ్ యూస్ టు హ్యాపెన్ ఇన్ 80s, ఎర్లీ 80s. ప్రతి వాళ్ళు చిన్న వయసులో ఉంటారు కదా. నేను కిడ్గా ఉన్న రోజుల్లో కానీ, టీనేజ్లో ఉండడం కానీ, మరి ఆయన సినిమాలు చూసారో తెలియదు కానీ నేను కూడా అలా ఈలలు ఎంజాయ్ చేసిన వాడిని, క్లాప్స్ని ఎంజాయ్ చేసిన వాడిని. సినిమా హాల్లో కూర్చుని గంటల తరబడి లైన్స్లో ఉండి కొంతమంది మాస్ హీరోల సినిమాల కోసం నా యవ్వనాన్ని, నా బాల్యాన్ని ఇన్వెస్ట్ చేసిన వాడిని. ఆ రోజుల్లో నా జీవితం హాయిగా కొనసాగుతున్న రోజుల్లో నా అదృష్టవశాత్తు అప్పుడు పరిచయం కాల వరప్రసాద్ రెడ్డి గారు నాకు, లేకపోతే నా టేస్ట్ అప్పుడే పోగొట్టేవారు ఆయన. కానీ ఇట్లా హాయిగా అసలు ఫస్ట్ డే మార్నింగ్ షో చూడటము అది పెద్ద అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్. ఆ మాస్ హీరోల పేర్లు నేను ప్రస్తావించాను, వాళ్ళంటే నాకు చాలా ఇష్టమే. వాళ్ళు అలాంటి ప్రపంచం నుంచి ఒక విచిత్రమైన వ్యక్తి నన్ను కిడ్నీ చేసే న్యాపే కిడ్నాప్ లేదా హైజాక్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన కవి అనుకున్నారేం, పెద్ద హైజాకర్ ఆయన. ఇదేం హైజాక్ ఏంటి? ఒక సినిమా వచ్చింది, పెద్ద మాస్ హీరో నటించిన క్లాస్ సినిమా అది. ఆ సినిమాలో నటించినటువంటి హీరోని చూసి నేను అప్పటిదాకా ఆ హీరోని బాగా ఇష్టపడ్డటువంటి వాడిని ఆ హీరో స్థాయి దాటింది. అంటే ఒక ఫ్యాన్ స్థాయి దాటి కొద్దిగా ముందరికి వచ్చి ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది అని చెప్పేసి, విచిత్రంగా ఉంది సినిమా అని చెప్పేసి ఆ దర్శకుడి యాంగిల్లో ఆ సినిమా చూడటం ఆకాశంలోనే మొదలైంది. ఆ స్థాయి కూడా దాటి, అంటే శ్రోత స్థాయి దాటి, ప్రేక్షకుడి స్థాయి దాటి శ్రోత స్థాయికి వచ్చాను నేను, నాకు తెలియకుండానే. సరిపోలే నాకు అక్కడ ఇంకటేదో వెన్నాడుతోంది. ఇంకా ముందరికి వస్తే మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను అర్థమైంది, ఇళయరాజా మ్యూజిక్. అది కూడా దాటి ముందరికి వచ్చిన తర్వాత అప్పుడు నా కాలర్ పట్టుకున్న వ్యక్తి సిరివెన్నెల గారు. ఆ సినిమా పేరు రుద్రవీణ. ఏవిడ అంతలా ప్రభావం చేసినటువంటి ఆ సినిమా ఏంటి? టీనేజ్లో ఒకటే ఒక మంత్రం ఇట్లా రాసేశారు అంతే.
చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అన్నారు, అంతే అయిపోయింది. సినిమా చూడటం కాదు, చుట్టుపక్కల చూడరా చిన్నవారు. స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూసి జాలి లేని శిలవైనావు, కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె మండగా మార్చేదా సంప్రదాయం అంటే. అది మామూలుగా ప్రభావితం చేయాల. టీనేజ్లో ఎలా వచ్చింది ఇక్కడి నుంచి? నాకు సోదరుడు, నా చిన్న తమ్ముడు లాంటి వాడు రాఘవేంద్రని చూస్తే నాకు మళ్ళీ వాళ్ళంతా అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఎక్కువసేపు తీసుకోను నేను. ఇవాళ నాకు పుస్తకావిష్కరణ అంటున్నారు కానీ పుస్తకావిష్కరణ కాదు ఇక్కడ జరిగేది, మస్తకావిష్కరణ అని అర్థమైంది నాకు. అంటే ఎవరు చేయగలరు ఈ పని? ఒక తాత్వికుడు చేయగలడు ఈ పని. కవిత్వం అందరూ రాస్తారు, కానీ ఆయన కవిగా ఎప్పుడు అనుకోవాలి. ఆయన ఇందాక వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ తాత్వికులు అని చెప్పారు ఆయన. ఇవాళ రాఘవేంద్ర గారి ఈ పుస్తకం ఎట్లాంటిదంటే, నిజంగా సిరివెన్నెల గారిని చూసి ఇష్టపడేటువంటి వాళ్ళు, ఆయన అనుసరించేటువంటి వాళ్ళు, ఆయన కూడా గర్వించే వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. ఇటువంటి ప్రపంచాన్ని చూశారు ఆయన. ఒక అశోక్ తేజ్ గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, వరప్రసాద్ రెడ్డి గారు కానీ, చక్రధర్ గారు కానీ, ఇటువంటి ప్రపంచం ఆయన కోరుకున్నారు. వీళ్ళని చూడంగానే ఆయనకి ఏదో గంగలా ఉప్పొంగి వచ్చేది. కృష్ణారెడ్డి గారిని చూడండి, లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. ఆ పాట నాకు ఒకసారి చూశాను కృష్ణారెడ్డి గారు నేను. అది పాడుతుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని వెంటనే అక్కడ తాపేసి ఎక్కడ శాస్త్రం రమ్మని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఆ పాట కంటిన్యూ చేశారని విన్నా నేను. అన్ని చోట్ల హైజాకరే ఆయన, అన్ని చోట్ల హైజాకరే. ఎలా వచ్చింది ఈ స్థాయి? ఎట్లా వచ్చింది వీళ్ళకి? అసలు ఇట్లా ఒక టీనేజ్లో అలా ఆయన చేత హైజాక్ చేయబడ్డ నేను, ఆయన ఏమిటి ఉద్దేశం ఏంటి? నవ సమాజ, ఒక మేధో సమాజ నిర్మాణం ఆయన ఉద్దేశం. ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ ఆయనకి ఇష్టము. మేధావులందరూ ఎవరిదోనూ వాళ్ళు ఉంటున్నారు కానీ సరికొత్త సమాజం ఆయనకి ఇష్టమని నాకు అర్థమైంది. అడుగడుగున ఆయన చూసింది పౌరసత్వమే. అడుగడుగున ఆయన చూసింది ఏమిటి? ఇంటలెక్చువల్ లెక్చర్లేరా, అడుగడుగున మేధావుల్లా, మైథకలాజికల్ పిక్చర్లోన పొడుగు పొడుగున పద్యాలేలా, అవన్నీ ఆ రోజుల్లోనే. ప్రతి జంక్షన్లో చర్చలు ఏంటయ్యా? డిబేట్స్ ఎక్కువ, డెసిషన్స్ తక్కువ, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ, కంక్లూషన్స్ తక్కువ అని ఆయన కాలర్ పట్టుకునేవారు. ఆయన మిగతా అన్ని నవరసాలని వాళ్ళు స్పృశించేటువంటి టైం లేదు కాబట్టి చెప్తున్నాను. సమాజ నిర్మాణంలో ఆయన ఏం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఇందాక వరప్రసాద్ రెడ్డి గారు చెప్పింది, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అది అనుకోకుండా ఇవాళ రాఘవేంద్ర గారు మీ పుస్తకం చూస్తే నాకు ఆయన టీనేజ్ అంతా మీరు 10, 12, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఆ పేజెస్లో ఆయన టీనేజ్ కవర్ చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. సరిగ్గా 14 years అప్పుడు వేసే క్వశ్చన్సే 14th పేజీలో ఉన్నాయండి. కాబట్టి ఇది డివైన్ హ్యాపెనింగే. ఇది నాన్నని అడిగాట ఆయన. అసలు ముందర సినిమాలు చూసేవారు ఆయన, నేను సినిమాలు చూసేవారు. మా నాన్నగారు పర్మిషన్ తీసుకుని కాదు, సినిమాలు చూడటం నా మిషన్. మా నాన్నగారు చూసిన సినిమాలు లేవు, నేను వదిలిన సినిమాలు లేవు అని అనుకుంటుండేవాడిని. అట్లాంటిది సిరివెన్నెల గారు కూడా అంతే. ఒకసారి అన్నట నాన్నగారితో, నేను మీకు చెప్పకుండా సినిమాలు చూస్తున్నాను నాన్న, నేను అంటే అప్పుడు చెప్పారు, బాబు బలహే ఏదో ఆయన ఇవ్వాల్సిన విషయమే చెప్పారు అనుకోండి. కానీ క్వశ్చన్స్ చూడండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇప్పుడే హడావిడిగా చెప్పక్కర్లేదు, 5-6 రోజులైనా పర్వాలేదు, ఆలోచించి చెప్పు. నీ అంతటా నువ్వే సమాధానం వెతికి పట్టు. అప్పుడు ఆ శోధనలో నిన్ను నువ్వు సానబెట్టుకుంటావు. ఏ తండ్రి ఈ కొడుకు ఈ రోజుల్లో చెప్పగలుగుతున్న విషయం అది. నిన్ను నువ్వు సానబట్టగలుగుతున్నావు. ఇంక్విజిటివ్ సాధన, ఎక్స్క్విజిటివ్ శోధన అని మేము ఐఫోకస్లో కమాండ్మెంట్స్లో ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇంక్విజిటివ్ సాధన, ఎక్స్క్విజిటివ్ శోధన అని ప్రశ్న వేసి వెళ్ళిపోయేవారు. అది దేని గురించి అయిన ప్రశ్న అయినా కావచ్చు. దేవుడు ఉన్నాడా, కర్మ అంటే ఏంటి, మనిషి మరణించాక ఎక్కడికి వెళ్తాడు, మానవ సంఘంలో అసమానతలు ఎందుకు, 14 ఏళ్ల పిల్లవాడు వేసిన ప్రశ్న అది. మానవ సంఘంలో అసమానతలు ఎందుకు?
మనిషి శరీరంలో రుగ్మతలు దేనికి? అసలు ఈ సంఘం ఎలా ఆవిర్భవించింది? సంఘం ఎలా ఆవిర్భవించింది? ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ స్పీషీస్ అంటే ఏంటి? జీవితం ఎందుకు? కవిత్వం దేనికి? ప్రజాస్వామ్యంలో పౌరుడి పాత్ర ఏమిటి? ప్రజాస్వామ్యంలో పౌరుడి పాత్ర ఏమిటి? ఇలా ఎన్నెన్నో. అసలు ఏంటంటే ఇక్కడ నాన్న మరి దేవుడు మరి దయామయుడు కదా, అందరినీ ఆదరిస్తాడు కదా, మరి ముష్టివాళ్ళు, కుష్టివాళ్ళు, పేదవాళ్ళు, అనార్థులు, అనారోగ్యులు ఇంతమందిని దేవుడు ఎందుకు ఆదరించట్లేదు? అసలు ఏం ప్రశ్నలు ఇవి? ఒక తార్కికుడు ఒక తత్వం, ఆ తత్వాన్ని భావంలోకి నెమ్మదిగా దించి మన కోసం ఆ భావాన్ని మన అర్థంలో మనకు అర్థమయ్యేందుకు అర్థం దించి ఇట్లా అవతరణ అంటాం. అది మనకు వినిపించేటువంటి శబ్దాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ, ఆ పైనుంచి కింద దిగినటువంటి అవతార ప్రక్రియ అది. ఇందాక నాకు మా మిత్రుడు, మా టెక్షేత్ర డైరెక్టర్ ఆయన సురేంద్ర గారు, ఆయన అడుగుతున్నారు, ఇదేంటండి మామూలుగా షికారుకి వెళ్ళాం అంటున్నారు కదా, షికారుకి వచ్చారేంటి అని. పాట షికారుకి రావటం ఏంటి అని. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కదా అది. అంటే ఆయన పక్కన కూర్చొని చెప్తున్నాను నేను, విషయం అది కాదండి. అక్కడ అది శాశ్వతంగా ఉన్న నాదం, అది ఎక్కడో ప్రపంచ సృష్టిలో ఉన్నటువంటి నాదము ఈ భూమి మీదకి తాత్కాలికంగా షికారుకి వచ్చి వెళ్ళింది, మనకు కావాల్సిన మనకి ఇచ్చి వెళ్ళింది. ఈ నాదం వచ్చి ఇచ్చి వెళ్ళింది. ఇట్లా ఎక్కడైనా సరే ఇంతమంది దాటుకుంటూ వెళ్ళినటువంటి పాట సమాజ నిర్మాణం మీద ఆయన దృష్టి పెట్టారు. ఆయన సినిమా రంగం అనేది ఆయనకు టూల్ మాత్రమే. ఇలా 16 ఏళ్ళ తర్వాత ఒకసారి మా గురుగారు సద్గురు శివానందమూర్తి గారు, ఆయన ఎప్పుడూ సమాజము పౌరుడు వీటి గురించే మాట్లాడేవారు. ఆ సందర్భంలోనే నేను ఎప్పుడూ కలుసుకుందాం అనుకుంటున్నట్టు నా చిన్ననాటి హీరో, అందరి హీరోలు పక్కన పెట్టినటువంటి అసలైన హీరో సిరివెన్నెల గారిని గురుగారి సమక్షంలో చూశాను. చూసిన తర్వాత పరిచయం చేసుకుని, మీరు పర్మిషన్ లేకుండా మీ పాటలన్నీ మేము సిలబస్లో వాడేసుకుంటున్నామనండి అన్నాను. అంటే అది నా ఆస్తి కాదు, ప్రపంచం ఆస్తి పొమ్మన్నాడు ఆయన. తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. ఆయన ఆఫర్ ఏంటంటే వితిన్ డేస్ నన్ను మీరు హైజాక్ చేసుకోండి అని. అప్పటి నుంచి మేము ఆయనే హైజాక్ చేసాం. హైజాకర్నే హైజాక్ చేసినటువంటి, అంటే అంత ఇష్టపడేవారు ఆయన. ఏదైతే చేద్దాం అనుకుంటున్నా, ఏదైతే ఎవరు ఏ పని చేసినా ఆయన చేసినటువంటి ఎంకరేజ్మెంట్ అంతా ఇంత కాదు. లాస్ట్లీ ఫ్రెండ్స్, మనం కూడా నేర్చుకోవాల్సినవి. ఇదేదో సీతారామ శాస్త్రి గారి సంతాప సభ కాదు, ఇది సీతారామ శాస్త్రి గారి యొక్క సంతోష సభ. ఇది సంతోష సభ. ఇది ఎందుకు సంతోష సభ అంటే, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఒక యువకుడు అప్పట్లో, ఇప్పుడు మరింత యువకుడు. వెనక్కి వెళ్తోంది ఏజ్, ఆయనకి వోల్టేజ్ ముందరికి వెళ్తోంది. దాంట్లో మోస్ట్ క్రైసిస్ సిచ్యుయేషన్ వచ్చేసినప్పుడు ఎవరికైనా సరే క్రైసిస్లు వస్తాయి, ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక ఐఏఎస్ చదువుదాం అనుకున్న వ్యక్తి, ఇంకా చాలా పెద్ద ప్రొఫెషనల్గా చాలా వెళ్దాం అనుకున్న వ్యక్తి, ఒక జర్నలిస్ట్గా వెళ్ళక తప్పనటువంటి వ్యక్తి, ఏదే ఆయన నేచర్ కాదు. అలా వెళ్ళిన వ్యక్తి చేపట్టినటువంటి ఏ వృత్తినైనా సరే చాలా దాన్ని అంతా చూసేటువంటి టెంపర్మెంట్ ఉంటే యువకుడు సడన్గా పడిపోయాడు. ఆ టైంలో ఆవరించేటువంటి మన మనోవైకల్యం పేరు క్లీబా అంటాం, క్లైబ్యం అంటాం రాఘవేంద్ర గారు దాన్ని. క్లీబా అంటే గోల్ దగ్గర తడబట్టం. చాలామందికి అది వస్తుంటుంది. అది ఎవరికి వస్తుందంటే ఈ డిప్రెషన్ ఇవి సమర్థులకే వస్తుంది. అది గమనించారు ఆయన. సమర్థులకే వస్తుంది, మిగతా వాళ్ళకి నీరసం వస్తుంది. డిప్రెషన్ వచ్చిందంటే ఒక సాధనా మార్గంలో ఉన్నవాడికి వచ్చిందండి, గమనించారు ఆయన. ఈయనేమో చాలా పెద్ద లబ్ధ ప్రతిష్ఠుడు. ఈయన ఆకలి రాఘవేంద్ర అప్పుడిప్పుడే పైకి వస్తున్న కుర్రాడు, మిడిల్ క్లాసు, ఏదో తన తంటాలు తను పడుతున్నాడు. ఆర్థికంగా అందరూ స్ట్రగుల్లో ఉన్న వాళ్ళమే కదా. ఆ టైంలో ఆయనకి అన్ని పక్కకి వెళ్ళిపోయి ఐఏఎస్ అనేటువంటి ఒక లక్ష్యం వెనక్కి వెళ్ళిపోయిన వేళ రథోపస్థ ఉపావిశ్యత్, రథంలో కూలబడిపోవటం. అలా కూలబడిపోకుండా కాకుండా ఆయన ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఆయన విశ్రాంతి తీసుకునే చోటికి ఈయన ఒకటే కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు అంటే, నాకు సిరివెన్నెల గారు కావాలని. నాకు అది ఎలా అనిపించింది, అందుకు మనం ప్రత్యేకంగా అడిగే, మీ దగ్గరికి ఆయన వచ్చారా, మీ దగ్గరికి వచ్చారని అడగడానికి కారణం అది. అంటే నాకు ఒక గజేంద్రుడు విష్ణుమూర్తిని కోరుకోవటానికి దీనికి పెద్ద తేడా ఏం కనపడలా నాకు. వచ్చారు ఆయన,
వచ్చి రాఘవ ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారనుకోండి. కౌన్సిలింగ్ ఓదార్పు యాత్ర ఇవి కాదు, ఎంపవర్మెంట్ జరిగింది అక్కడ. దాని రిజల్ట్ ఇవాళ ఇక్కడ చూస్తున్నారు మీరు. ఆ 1 గంట ఎంపవర్మెంట్ రిజల్ట్ ఇక్కడ చూస్తున్నారు. అదే ఆ ఎనెక్డోట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎంత ప్రేమ ఆయనకి యువకుల మీద ఎంత ప్రేమ, కుటుంబాల మీద ఎంత ప్రేమ, సమాజం మీద ఎంత ప్రేమ, ఎన్ని పార్శ్వాలు ఆయన సాహిత్యం ద్వారా స్పృశించారు. ఆయన పాటలు ఇలా మన పెద్ద ఆయన వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా చదవాలండి, అధ్యయనం చేయాలి, నిజంగా చదవాలి. చదవగా ఆ ఆలోచనామృతంలోంచే అద్భుతమైన భవిష్యత్తు వస్తుంది. అందుకని ఫ్రెండ్స్, ఇది నేను మళ్ళీ చెప్తున్నా కదా, మన ఐఫోకస్లో ఇది మన వాళ్ళందరికీ కొన్ని వందల మంది కొన్ని వేల మందికి పాఠ్యాంశంగా రాబోతోంది. అంటే పఠనాంశంగా ఇది అవ్వడం జరుగుతుంది. మన ఐఫోకస్ ప్రాంగణంలో, ఐఫోకస్ ప్రెమిసెస్లో, మన స్టాక్ పాయింట్లో అడిగిన వాళ్ళకే ఇక్కడ ఇచ్చినట్టుగానే అక్కడ కూడా ఇవ్వకుండా జరుగుతుంది. అది కూడా మీరు ఇస్తే. తర్వాత మా స్పెషల్ డిస్కౌంట్ ఐఫోకస్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అది యాక్చువల్ బుక్ వాల్యూ 250 రూపీస్ అయితే స్పెషల్ డిస్కౌంట్ 300 రూపీస్ ఇవ్వాలి అక్కడ. అదే ఐఫోకస్. అయినంటే అర్థమేంటి, నేను కూడా ఇక్కడికి వెళ్ళి మారువేషంలో వెళ్ళి కొనుక్కొచ్చాను మీ దగ్గరికి వెళ్ళి. అట్లా ఐఫోకస్లో అన్ని ప్రీమియం రేట్స్ ఉంటాయి. కాబట్టి ప్రీమియం రేట్కు తీసుకోదలుచుకున్న వాళ్ళు ఐఫోకస్లో తీసుకోవచ్చు. రాఘవేంద్ర గారు పర్మిషన్ తీసుకొని చాలా అద్భుతమైన బుక్ రాశారంటే, చాలా బుక్ అందించారు, మాకు అందించారు, మీరు రాయటం కాదు. దీన్ని చదివిన వాళ్ళకు కూడా నెమ్మదిగా పిహెచ్డీ రావాలి. లాస్ట్లీ రిక్షాలో హనీమూన్ ఏంటండి ఏమ్మా, ఇవాళ వస్తుంది అనిపించింది. ఆయన తన దగ్గర డబ్బులు లేక పాపం ఆవిడ్ని, కొత్తగా కాపురానికి వచ్చినటువంటి భార్యని హనీమూన్ ఎలా తీసుకెళ్లారంటే కాకినాడలో రిక్షాలో కూర్చోబెట్టి 10 రూపాయలు ఇచ్చి తిప్పారు. అది ఆవిడ చాలా ఆస్వాదించారు, అర్థం చేసుకున్నారు. అంటే వివాహ వ్యవస్థ ఎంత బలంగా ఉందని అర్థం చేసుకోండి. అటువంటి కుటుంబాలు కావాలి. ఐఫోకస్తో చెప్తుంటాం, పెళ్ళి సింపుల్గా చేసుకోండి, వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ కానీయకండి, దుబారా చేయకండి. తర్వాత వివాహానంతర ఆస్వాదనలు చాలా చాలా క్లుప్తంగా చేసుకొని బ్రహ్మాండంగా నిలుస్తుంది. అలా నిలబెట్టుకున్నటువంటి కుటుంబం, ఆ జగమంత కుటుంబం, ఆయన కానీ ఆవిడ కానీ ఆ పిల్లలు కానీ సమాజం మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఒకనొక ఇంపాక్ట్ ఇవాళ కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. చాలా బాగుంటుంది, చాలా చాలా సంతోషము. ఇంతకన్నా ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. ఇది రాఘవేంద్ర గారు, మనకి చాలామంది అక్కడికి కొన్ని వందల మంది వేల మంది వస్తుంటారు కాబట్టి అక్కడ మీరు దీన్ని స్టాక్ పాయింట్గా అక్కడ పెట్టుకోండి మీరు, సరేనా? స్పెషల్ డిస్కౌంట్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంకోసారి ధన్యవాదాలు.